అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుందా? ట్రంప్ కంటే ఆయన నియమిస్తున్న నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిని చూసి పాక్ పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయా? ఆ అధిపతి మహిళ అయినప్పటికీ భవిష్యత్తులో ఆమె తమ తుక్కు రేగొడుతుందని పాకిస్తాన్ ఎందుకు ఆందోళన చెందుతుంది? ఇంతకీ ట్రంప్ టీంలోని ఆ మహిళ ఎవరో తెలుసా? తులసి గబ్బార్డ్. పేరులోనే తులసి ఉంది. అలానే ఆమె భారతీయురాలు కాదు. పేరులో, నడవడికలో, సంప్రదాయంలో భారతీయులను ఆకలింపు చేసుకున్న తులసి గబ్బార్డ్ మాత్రం ఫక్తు అమెరికన్. తులసి గబ్బార్డ్ టెర్రరిస్టుల పాలిట లేడీ గబ్బర్ సింగ్ గానే చూడాలి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. భారత్ అన్న, భారతీయ సంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం. అంతేకాదు, ఉగ్రవాదంపై భారత్ లైన్లోనే ఆమె మాటలు ఉండడంతో ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డిఎన్ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి. ప్రపంచంలో ఏ మారుమూలలో ఏం జరిగినా ఇవి సేకరిస్తాయి. చివరికి సిఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్ట్ చేస్తారు. నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి వెల్లడిస్తారు తులసి గబ్బార్డ్. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి డిఎన్ఐ. అమెరికా కాంగ్రెస్ లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉండడంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోద ముద్ర పడనుంది. జమ్మూ కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి గబ్బార్డ్ పలు సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. పుల్వామా దాడి వేళ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారని, టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్ మానుకోవాలని హెచ్చరించారు. 2015లో ఆమె వివాహానికి బీజేపీ నేత రామ్ మాధవ్ స్వయంగా ప్రధాని మోదీ సందేశంతో హాజరయ్యారు. గతంలో ఆమె పలుమార్లు మోదీతో సమావేశమయ్యారు కూడా. ఒకప్పుడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అమెరికా వీసా బ్యాన్ చేయడాన్ని తులసి వ్యతిరేకించారు. తర్వాత ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానంపై దాదాపు 15 రోజుల పాటు భారత్లో పర్యటించారు. మోదీకి భగవద్గీతను బహుకరించారు. భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆమె మద్దతు తెలిపారు. రెండు 1981లో అమెరికాలో జన్మించారు తులసి. ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. తండ్రి మైక్ గబ్బార్డ్ ఆ రాష్ట్ర సెనేటర్ గా పనిచేశారు. తల్లి కరోల్ పోస్టర్ గబ్బార్డ్. తులసి చిన్న వయసులోనే తల్లి హిందూ మతం స్వీకరించారు. తన కుమారులకు భక్తి, జై, ఆర్యన్ అని, కుమార్తెలకు తులసి, బృందావన్ అని పేర్లు పెట్టారు. తులసి టీనేజర్ గా ఉండగానే హెల్తీ హవాయి కోయిలిషన్ అనే సంస్థను నడిపించారు. 21 ఏళ్లు రాగానే 2002లో తులసి హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏడాదే హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్ లో చేరారు. అదే ఏడాది ఎడ్వర్డ్ టమోయోను వివాహం చేసుకున్నారు. 2004 నుంచి 2005 వరకు ఇరాక్ యుద్ధ క్షేత్రంలో మెడికల్ యూనిట్ లో పనిచేశారు తులసి. ఆ తర్వాత కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడిపోయారు. 2007లో అలబామా మిలిటరీ అకాడమీలోని యాక్సిలరేటెడ్ ఆఫీసర్స్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు. అకాడమీ 50 ఏళ్ల చరిత్రలో ఈ పట్టా అందుకున్న తొలి మహిళ తులసినే. ఆ తర్వాత మళ్లీ కువైట్లో ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ యూనిట్ లో పనిచేశారు. ఆమెకు కాంబాట్ మెడికల్ బ్యాడ్జ్, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. 2010లో హొనలులు సిటీ కౌన్సిల్స్ కు ఎన్నికయ్యారు.
2012లో తులసి హవాయ్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరపున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందూగా రికార్డు సృష్టించారు కూడా. భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగుపెట్టారు. 2015లో సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. క్లింటన్, ఒబామా వంటి ఉద్దండులున్న డెమోక్రాట్ల రాజకీయాల్లో ఆమె ఓ సంచలనమనే చెప్పాలి. ఈ చాలా అంశాల్లో తులసి పార్టీ విధానాలను నిర్భయంగా తప్పుపట్టేవారు. ఇది తోటి నాయకులకు నచ్చేది కాదు. 2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ను కూలదోసే యత్నాలు మానుకోవాలని నాటి ప్రెసిడెంట్ ఒబామాను కోరడం సంచలనం. అసద్ ప్రభుత్వం పడిపోతే ఇస్లామిక్ చాందాసా వాసులు ఆ దేశాన్ని ఆక్రమిస్తారని హెచ్చరించారు. 2020లో ఇరాన్ జనరల్ ఖసీం సులేమానీని చంపాలని ట్రంప్ ఆదేశించడాన్ని కూడా తప్పుపట్టారు. అది అత్యంత ప్రమాదకర చర్యగా అభివర్ణించారు తులసి. రెండు 2019లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాత బైడెన్ కు మద్దతు పలికారు తులసి. ఆమెను ఏకంగా రష్యన్ ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు నాడు హిల్లరీ క్లింటన్. దీనికి తులసి స్పందిస్తూ యుద్ధోన్మాదుల రాణిగా, పార్టీని కుంటుమర్చిన తెగలుగా, అవినీతి స్వరూపంగా హిల్లరీని అభివర్ణించడం సంచలనం రేపింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పరోక్షంగా తలదూర్చడాన్ని తప్పుపట్టారు. దీంతో పార్టీలో నేతలే ఆమెకు దూరంగా జరిగారు. 2022లో డెమోక్రటిక్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ ఛానల్లో రాజకీయ వ్యాఖ్యాతగా చేశారు. ట్రంప్నకు మద్దతుగా స్వరం పెంచారు. 2024 పోలింగ్ కు కొన్ని వారాల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరారు తులసి గబ్బార్డ్. యుద్ధాలను వ్యతిరేకించే ట్రంప్ వైఖరి తన భావాలకు దగ్గరగా ఉండడంతో చేరినట్లు తెలిపారామె. ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా రిపబ్లికన్ల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీవీ షోలు, కమలతో చర్చా కార్యక్రమంలో ట్రంప్నకు చేదోడు వాదోడుగా వ్యవహరించారు. తనపై దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ట్రంప్ బలంగా విశ్వసించారు. దీంతో తులసికి ఆ విభాగాన్ని అప్పజెప్పారు. ఈ నిర్ణయం భారత్ను సంతోషంలో ముంచెత్తితే భారత్పై పరోక్ష యుద్ధం చేస్తూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు అస్సలు రుచించడం లేదు. రానున్న రోజుల్లో ఎదురయ్యే కష్టాలను తలుచుకొని కలవరపడుతున్నారు దాయాదులు.